బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, నాలుగు బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, 100% నిజం. ఎందుకంటే తోడుకోవడానికి పడడం, కలిసి ఉండడం అనేది అసలు చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లా ఉన్నారు. కానీ స్వప్నక్కను కూడా తిట్టుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడేవండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీరేనా మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు. కానీ బాధ వేస్తుంది కదా, అట్లాంటి ఏం పట్టించుకోము. పట్టించుకుంటేనే అన్ని. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము. శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా, స్వప్నకి ఎక్కువ ఇష్టమా? తనతోటే ఎక్కువ ఉంటాయి కదా, తన అనిపిస్తుంది. అమ్మో, మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా. గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ చూసుకుంటాను. బాగా బాధపడిన మూమెంట్ ఏంటో అడగబోయి. మమ్మీ అత్తమ్మ. మీకు కూడా అత్తమ్మని మిస్ అవడమేనా? చెల్లి వచ్చిన అందరూ బాగుంటాం కానీ ఇప్పుడు ఏడు పోయినా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా కపులు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నప్పటికీ, చాలా సార్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏమో నాకు వాళ్ళతో ఈ రోజు మాట్లాడాలని రాసిపెట్టింది. ఒక ఉమ్మడి కుటుంబంలో అన్న ఎంత బాగున్నా తమ్ముడి భార్య సపోర్ట్ చేయకపోతే ఆ కుటుంబం నిలబడదు. నిజానికి మొదటి భార్య అంటే ఇంటికి వచ్చిన మొదటి భార్య కంటే ఇంటికి వచ్చే రెండో భార్య అంటే తమ్ముడికి వచ్చే భార్య మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఉమ్మడి కుటుంబం చీలిపోవడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఏంటి అనే క్వశ్చన్ నుంచి వీళ్ళలాగా ఉండొచ్చు కదా అనే స్థాయికి వచ్చేసాం అనమాట. సో ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు శిరీష శేఖర్ గారు ఉన్నారు, ఫ్రమ్ శిరీష శేఖర్ వ్లాగ్స్ నుంచి. సో వాళ్ళిద్దరితో అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. బాగున్నారా? నేను ఎట్లున్నాను అడగరా? మీరు బాగున్నారా? బాగున్నా, నేను చాలా బాగున్నా. మిమ్మల్ని చూస్తున్నా కదా ఇంకా ఆనందంగా ఉన్నా. మేము కూడా మిమ్మల్ని చూసి ఇంకా సంతోషంగా ఉన్నాం. ఉట్టిగా చెప్పాలని చెప్పినారు. అంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ చూసడం వేరు, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూడడం కూడా వేరు కదా. ఫేస్ టు ఫేస్ ఇది మీరు సెకండ్ టైం చూస్తున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు అంత టాకింగ్ పర్లేదు మాకు. ఓన్లీ అన్న వాళ్ళు వదిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము పిల్లల్ని చూసుకోవడానికి సరిపోయింది కాబట్టి అంత పరిచయం లేదు. ముక్కు పరిచయం. మీరు తెలుగు ఏం చదువుకున్నారండి మీరు? నేను డిగ్రీ. శేఖర్ గారు, మీ యూట్యూబ్ ఛానల్ పేరు శిరీష అని ముందెందుకు పెట్టారు? ఈ క్వశ్చన్ నేను ఎగ్జాక్ట్లీ మీ అన్నను కూడా అడిగా. స్వామి అదే స్వప్న ఎందుకు పెట్టారు ముందని చెప్పేసి. సో మీరు చెప్పండి ఇప్పుడు. అంటే మనం ఏ పని చేసినా గానీ మన భార్య ముందుంటే బెటర్ గా అని చెప్పేసి ఏదైనా భార్య ముందు పేరుతో సహా అలా వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి శిరీష శేఖర్ వ్లాగ్స్ అని అట్లా స్టార్ట్ చేసినాం. అట్లానే స్వప్న స్వామి వ్లాగ్స్ ఉన్నాయి కదా, సేమ్ శిరీష శేఖర్ వ్లాగ్స్. మాకు అదొక బ్రాండ్ అనమాట. ఇంటి మహాలక్ష్మి, అది ఎవరెవరితో కూతురు ఉంటది కదా, ఏ పని చేసినా మనము కూతురుతో మాత్రమే స్టార్ట్ చేపిస్తాం కదా. సో అట్లా మాకు స్టార్టింగ్ ఎవరైనా సరే, ఇప్పుడు స్వప్న స్వామి ఎందుకు వచ్చింది, స్వప్న ఫస్ట్ ముందుకు వచ్చింది కాబట్టి స్వప్న వచ్చింది, శిరీష వచ్చింది కాబట్టి శిరీష వచ్చింది. తర్వాత పిల్లలు పుడతారు కాబట్టి స్టార్టింగ్ పిల్లల పేరు రాదు కదా. సో అట్లనే పెట్టినారా? అంతేనా? మీకు చెప్పినారా అట్లా ఏమన్నా? అందుకే పెట్టినాం అట్లనే. ఇప్పుడు చెప్పిండు తను, అట్లా ఏం లేదు. అంటే స్వప్న స్వామి బ్లాగ్స్ అని, శిరీష శేఖర్ బ్లాగ్స్ అని మంచి నేమ్స్ మాకు కలిసి వచ్చినాయి కదా, అట్లా బాగుందని చెప్పి ఆ నేమ్స్ అట్లా పెట్టేసారు. అంతేనా? ఏ ఊరు శిరీష గారు మీది? మాది అలియాబాద్, షామిర్పేట దగ్గర అలియాబాద్. ఓకే. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అడి మసీద్కి అలియాబాద్ పేరు కూడా ఉంది. అది మళ్ళీ ఇంకోటి షామిర్పేట దగ్గర అలియాబాద్, అది రెండు కొంచెం మా ఊరు కూడా అడి మసీద్ అలియాబాద్ అంటారు. సో అలియాబాద్ అంటే ఇదా అదా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు.
షామీర్పేట దగ్గర రత్నాలయం టెంపుల్ అంటే తొందరగా ఆలియాబాద్ అంటే గుర్తుపడతారు. వీళ్ళది. ఓకే. మీ పెళ్ళప్పుడు మీరు గమనించుకున్నారా లేదో ఏంటో హడావిడిగా శిరీష గారితో పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఒక డైలమాలో ఉన్నట్టు ఉన్నారు. నేను అప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది నాకు. మీకు ఎట్లా ఉండదు ఆ సిచ్యువేషన్ గుర్తున్నాయా మీకు? మాకు చాలా ప్లానింగ్ ఉండే అసలు. ఓకే. మ్యారేజ్ అన్నప్పుడు అంటే అన్నది అయిపోయింది, చెల్లిది అయిపోయింది, మిగిలింది ఒక్కనే కదా. అరే మంచిగా చేసుకుందాం అన్నట్టుగా చాలా అన్ని బుక్ చేసినాం, అన్ని చేసినాం. కానీ సడన్ గా అట్లా డాడీకి అంటే ఇంకో 3 days 4 days ఉన్నప్పుడు డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఉండే. ఓకే. సో అట్లా మేము చేసుకోలేకపోయినాం, అంత హడావిడి చేసుకోలేకపోయినాం. బట్ అన్ని అయినాయి. కాకపోతే ఇక డాడీ అట్లా ఉండడం వల్ల మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళకు పెద్ద దిక్కు కదా ఇప్పుడు. ఓకే. వాళ్ళు ఎలా చేయాలి అట ఇట అన్నప్పుడు మన డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్లు 50-50 ఛాన్స్ అని చెప్పేసి. సో అంత టెన్షన్ ఉన్నప్పుడు పెళ్లి దగ్గరకు వస్తుంది, 2-3 days ఉంది. సో ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళు ధైర్యం చేసి ముందడిగేసి అదని చేస్తాం లేకపోతే ఇదని చేస్తాం అని చెప్పేసి ఇక ముందు స్టెప్ అయితే వేసేసారు. ఇక తర్వాత ఇక మనం అనుకున్న ప్లానింగ్ మొత్తం అన్ని క్యాన్సిల్ చేయించుకొని సింపుల్ గా చేసేస్తాట అని చెప్పేసి మేము కూడా సింపుల్ గా వెళ్ళిపోయినాం అనమాట. ఇక వీళ్ళ సైడ్ నుంచి పర్లేదు చేసినాం కాబట్టి ఫంక్షన్ హాల్లో మేము డల్గా ఉన్నా జర వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరు కలిసి మ్యారేజ్ హడావిడి చేసినారు. మీ మైండ్ లో ఏం జరుగుతున్నది? మీరు ఒక్కరే ఏదో డైలమాలు అసలు ఏం జరుగుతుంది ఇదంతా అన్నట్టు కనిపించే పర్సన్ మీరే. బాగున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది కదా. హడావిడి ఇంత టెన్షన్ లా మనం పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి పోతే సడన్ గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనన్నే అంటారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అట్లా జరిగింది అంటే కొంచెం మంచి అడుగు కాదు అదే అని ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ వస్తుందా ఇట్లా అసలు ఈ పెళ్లి టైంలో కరెక్టా కాదా అసలు టెన్షన్ అంటే ఆ టైంలో అనిపించింది. కానీ పెళ్ళైనాక అంత మంచి జరిగినాక ఫుల్ హ్యాపీ. అంటే అందరు చాలా మంచిగా మెచ్చుకోరు, మంచి అమ్మాయి మంచి అడుగు పెట్టింది ఇంట్లో, మంచి జరిగిందని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు నన్ను. అక్కడ కూడా అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు మంచి అడుగు పెట్టింది, మంచి జరిగింది ఇంట్లో. అది ఎప్పుడు ఉంటది కదా. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అడుగు పెట్టిన తర్వాత ఎవరికైనా ఏదైనా అయింది అనుకో, ఆ కొత్త కోడలు వచ్చింది అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది కదా మనకి అని. ఆ భయం అనేది ఎవరికి ఉంటది కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాము, గ్యాప్ వస్తుండొచ్చు అనుకున్నాం. కానీ వద్దు మళ్ళీ మంచి ముహూర్తం కదా చెయ్యాలి పెళ్లి అన్నట్టు అందరు పెద్దవాళ్ళు అనుకొని మా పెళ్లి అట్లా చేసేసినారు. కానీ మీ డాడీకి బాగుండడం ఒక ప్లస్ పాయింట్. మీరు వచ్చిన తర్వాత మంచిగానే ఉంది, మంచిగా జరుగుతుంది అని చెప్పి. మీ పెళ్లి చూపులు గుర్తున్నాయా మీకు? పెళ్లి చూపులు ఆలోచిస్తున్నారు అంటే అది నార్మల్ గా ఇట్లా అంటే చూడడానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టడానికి వస్తారు మా పిల్ల అనిపించుకోవడానికి. ఆ టైంలో మాకు ఎంగేజ్మెంట్ కూడా అదే రోజు అయిపోయింది. అంటే సడన్ గా అది కూడా మేము కూడా పెళ్లి చూపులకు వెళ్ళాలని వెళ్ళలేదు. మేము వ్లాగ్స్ ఇస్తా ఉంటాం కదా, మంచిగా చికెన్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, వద్దే వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తాం, వీడియో చేస్తున్నాం. తినే టైంకి కాల్ వచ్చింది, ఇట్లా పలానా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మా అమ్మాయిని అతను. మరి రండి చూద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉంటే మా మమ్మీగా మమ్మల్ని ఫోన్ చేస్తా ఉంది, చూసేద్దాం పారా ఉత్తనన్నా పోయిద్దాం పారా అని చెప్పేసి ఇంట్లోకైనా బయట అని చెప్పేసి మమ్మీ అట్లా చెప్పింది. సరే ఇక నీకు కూడా బాగుంటది అమ్మా పోయిద్దామని చెప్పేసి మంచి తిన్నాం, టైం పాస్ కి వెళ్ళినాం అంతే. పోయినాము చూసినాము, ఓకే అయిపోయింది. మీరు ఓకేనారా ఆమె ఓకేనారా? ఫస్ట్ అంటే మేమైతే ఓకే చెప్పేసినాం, అరగే చెప్పేసినాం. మేము బయటకు వచ్చి అంటే ఇలా గేట్ బయటకు వచ్చేస్తాం కదా, వచ్చినాం మాట్లాడుకున్నాం, మాకైతే ఓకే అని చెప్పేసినాము. ఓకే అనగానే వీళ్ళ సైడ్ పేరెంట్స్ నుంచి మేము కూడా ఓకే అన్నారు. మేము స్టన్ అయిపోయినాం, ఏం చేస్తున్నాం ఇంత సడన్ గా ఫిక్స్ అవ్వడం ఎవరికైనా విచిత్రం అనిపిస్తుంది కదా. అరే ఇంత సడన్ గా చెప్తున్నారు అనుకున్నాం. సరే మీ ఇష్టము, మాకైతే ఓకే మీ ఇష్టం మీరు అట్లా అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రిటర్న్ వచ్చేసి మా ఇంటికి ఫోటో పెట్టుకోవడానికి. అట్లా ఇట్లా మా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని మళ్ళీ మేము సడన్ గా పెళ్లి చూపులోకి వెళ్ళాం కదా, వీళ్ళు చూసుకొని పిల్లగాడు మనల్ని పెట్టేసుకున్నారు. మేము కూడా అట్నే అని చెప్పేసి శారీ కడతారు కానీ శారీ పెట్టి బొట్టు పెట్టి పూలు ఇచ్చేసి మా పిల్ల అనుకుంటుకుంటారు కదా, అట్లా పోయినాము. అనుకోకుండా ఆ రోజే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గుర్తుందా? అంటే మీ మైండ్ లో అప్పుడు ఏం రన్ అవుతున్నది చూసినప్పుడు? బాగున్నాడా లేకపోతే ఏంటి ఇట్లా? నన్ను చూసిందో లేదు నా డౌటే. చూసినావా? నేత చూసిన అపోజిట్ అంటే ఫ్యామిలీ తరపు నుంచి అందరూ ఓకే ఇష్టంగా ఉంది. మామూలుగా అమ్మాయిలు అనగానే ఇట్లా తలదించుకొని కూర్చుంటారు కదా పెళ్లి చూపుల్లో, మీరు అంతే ఉన్నారా? అంతే ఉంది. కానీ చాలా మటుకు ఏంటంటే అమ్మాయి ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే, ఫలానా వ్యక్తి మా డాడీ కానీ మామయ్య కానీ అన్నలు కానీ ఎవరైనా చెప్పినప్పుడు
పలానా వ్యక్తి మంచోడే, అబ్బాయి మంచోడు అంటే వీళ్ళు చూడకపోయినా కానీ ఆటోమేటిక్ అరే పిల్లాడు మంచోడే కానీ వాళ్ళకి మనసులో గుర్తుండిపోతుంది. ఓకే. అట్లా పెద్ద మనుషులు చెప్పిన విధానం బట్టి కూడా చాలా మంది నడుచుకొని ఓకే చెప్పిస్తూ ఉంటారు. మరి తినట్లే చేసిందో అంతే చేశారు. అంటే అన్న వాళ్ళు 3 మెంబర్స్, మాకు వీళ్ళ చుట్టాల తరపు నుంచి పెళ్లి ఇట్లా తీసుకో అంటే ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పినారు. పక్కనే మా అక్క అంటే మా మేనత్త వాళ్ళ కూతురు పక్కనే ఉంటది. అక్క తరపు నుంచి వీళ్ళ సంబంధం మాకు వచ్చింది. ఇక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పలానా మనిషి ఇట్లా మంచి వ్యక్తి అది అని చెప్పి. అప్పటికే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, అది కూడా చెప్పుంటారు కదా మీకు. అంటే మేము అప్పటికి వీళ్ళ ఛానల్ అదేం తెలియదు. షార్ట్ ఫిల్మ్స్ చేసాం, బ్లాగ్స్ అంతగా లేకపోవచ్చు. షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా చూస్తుంది అన్నట్టుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది. మనం వీడియోస్ షేర్ అంటే పక్కన మా అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బతుకమ్మ సాంగ్ షూటింగ్ ఆ షార్ట్ ఫిలిమ్స్ మాకు వాట్సాప్ లో పంపిస్తుండే. అలా తెలుసు. ఈ 2 నిమిషాలు బయట మాట్లాడుకొని పంపిస్తారు కదా, ఏం మాట్లాడుకున్నారు అప్పుడు మీరు? అట్లా ఏం లేదు, చూసుకున్నామా కదా. మేము బయటకు వచ్చేసిన వీళ్ళ పిల్లలందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేము బయటకు వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీ, అన్న నేను వదిన చెల్లి వచ్చింది ఆ రోజు. ఓన్లీ మేము 4 మెంబర్స్. మేము చెప్పిన కదా చూసుకున్నాం, ఓకే అనుకున్నాం. సరే ఓకే అని మేము అందరం ఇట్లా అనుకున్నాం కదా, వచ్చేసినాం మేము. అంటే ఏదో రాసి పెట్టుంటే జరిగిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటారు చూడు, అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. సడన్ గా వెళ్ళాం, సడన్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈ కాలంలో చాలా మంది అమ్మాయికి ఫోన్ ఇప్పేయడం గానీ ఫోన్ మాట్లాడడం గానీ అట్లాంటివి ఉన్నాయి ఇప్పటికి నడిసే, కానీ అట్లా మాకైతే లేదు. చాలా ఫోన్ కూడా మేము మాట్లాడుకోలేదు. పెళ్లికి ఎంగేజ్మెంట్ కి గ్యాప్, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లికి గ్యాప్ వచ్చినప్పుడు ఫోన్ అంత వచ్చింది. చాలా మంది మా ఇంటి దగ్గర అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఓ పిల్లగా ఆ పిల్లకడ ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పేసి మా దాకా వచ్చింది తెలుసా. మీకు ఎవరు చెప్పినామంటే అయ్యా అందరు మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోరా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అన్నారు. నాకు అప్పుడు కొద్దిగా సిగ్గేస్తాం, అమ్మ వద్దు ఇప్పుడు ఏం మాట్లాడద్దు, వచ్చిన అంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్ మాట్లాడుతుంది అని అనుకున్నా. తినతో ఫస్ట్ నేను మాట్లాడని చెప్పడంటే స్టేజ్ పైన కాళ్ళు కడిగిన తర్వాత ఫోటోలు తీస్తారా సంథింగ్ ఏదో అయింది. అప్పుడు బొట్టు కారిపోతుంది, బొట్టు తుడుచుకోవాలి నాకు ఖర్చిపిచ్చి చెప్పిన. అప్పుడు దాకా మాట్లాడలేదు మీరు? ఎంగేజ్మెంట్ నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదా? మీరైనా చేయలేదా? నేను చేయలేదు, తను చేయలేదు. ఎప్పుడన్నా వీళ్ళ అన్నయ్య గానీ ఇలా అంటే ఇక అన్న వాళ్ళు బావ వాళ్ళతోటి అట్లా ఫోన్ మాట్లాడారు. అంటే ఇక షాపింగ్ పెళ్లి షాపింగ్ అది అలాంటప్పుడే. ఇంకోటి ఇష్టం ఏంటంటే పెళ్లి చూపులకు పోయి అంటే ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ముందుకు వస్తుంది కదా, పెళ్లి వచ్చే మూమెంట్ లో ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ సంథింగ్ దేనికో పోతా ఉంటారు కదా. బట్టలకు పోయినప్పుడు నేను పోలేదు, తిని కూడా రాలేదట. ఫోన్ మాట్లాడుకొని రాలేమేమో అందరు అట్లా అనుకోరు, మేము ఫోనే మాట్లాడుకోము. అయ్యా పిల్లగాడు రాలేదు, పిల్ల రాలేదా అని అన్నారు. ఎందుకు పోలేదు మరి? మీ పెళ్లికి మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారా? ఆఫీస్ లో ఆడిట్ నడుస్తుంది నాకు, సో నాకు లీవ్ వేయడం కష్టం. ఎందుకంటే ఎలాగో మళ్ళీ ముంగట మ్యారేజ్ పెడతా కదా, సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ లీవ్స్ పెట్టలేదు. బట్టలకి నాది మన సేమ్ సైజ్ షర్ట్ ప్యాంట్ ఎనీవన్ ఏమున్నా సేమ్ వేసుకుంటాం మేము. మన పోతే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా. మరి తినేందుకు రాలేదు. నార్మల్ గా ఇంటి దగ్గర అన్న పిల్లలు ఉండే, ఇక పిల్లలను బయట తీసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఇక వాళ్ళని చూసుకుంటే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇక అన్న వాళ్ళు వద్దు అక్క వాళ్ళు అందరు ఉన్నారుగా, వాళ్ళు నాకు నచ్చిన సెలెక్షన్ తోటి వాళ్ళు మంచిగా తీసుకొని వచ్చారు. మంచిగా తీసుకొచ్చినారా? కానీ శిరీష గారు అబ్బాయికి పెళ్ళంటే ఏముంది, వాళ్ళ ఇంటికే మనం వెళ్తాం కాబట్టి ఓకే, కానీ అమ్మాయికి పెళ్ళంటే మన ఇల్లు వదిలేయాలి, మన వాళ్ళని వదిలేయాలి, అందరిని వదిలేసి పేరు కానుంచి మనకి మారిపోతుంటాయి అన్ని. ఓ అది మాత్రం నిజమే. పేరు ఇంటి పేరు నుంచి మన అంటే వాళ్ళ పేరు మన పేరు సెట్ కాకుండా కానీ మన పేరు మారిపోతుంది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు కానుంచి కూడా పేరు కూడా మార్చినారా? లేదు మామూలుగా అట్లా మారుతుంది. అంటే మనం అట్లా వెళ్ళిపోతే మన పేర్లు కూడా కొన్ని మారుతాయి కదా కొంతమంది అట్లా. ఎప్పుడు అబ్బాయికి ఏం మార్చారు? ఓన్లీ అమ్మాయికి అన్ని మారిపోతుంటాయి. అట్లా మీకు కూడా ఇంకా ఇటు వచ్చేయాలి, అన్న వాళ్ళని వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టాలి, మన ఇంటికే మనం చుట్టంలాగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఉండింది అప్పుడు ఏమన్నా? చాలా అంటే మనం అట్లా ఇంటి నుంచి పెళ్ళైనాక కడుపులు కడిగి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాం కదా, ప్రతి ఒక్కరు మా అన్న వాళ్ళైతే ఫుల్ అట్లా ఏడుపు అంటే అట్లా వచ్చింది. అంటే ఒక్కతే ఆడపిల్ల, 3 అన్న వాళ్ళు కదా, చాలా గారభంగా పెరిగిన ఇంటి దగ్గర. సడన్ గా అట్లా అయిపోయేసరికి ఫుల్
బాధ అనిపిస్తది కదా ఎవరికైనా. అట్లుండేది. ఓదార్చాలి శేఖర్ గారు అప్పుడు ఏమైనా కొంచెం ఏడ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత? లేదు వాళ్ళు సపరేట్. ఏడవంతి ఫస్ట్ అదే లాస్ట్ టైం ఏడవడం. ఎవరైనా సరే ఎంత ఏడిస్తే అంత బాధ పోతుంటారు కదా, అందుకని చెప్పేసి నేను వదిలేసిన, అరే ఏడవంతి అని చెప్పేసి. తనంతలో తన నా దగ్గరికి వచ్చేంత వరకు నేను పిలవలే ఏడుస్తున్నప్పుడు, ఎందుకంటే కడపలు కడుగుతారు అది చేస్తారు కదా. వెళ్దామా పొరి బిడ్డ అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేంత వరకు కూడా తన దగ్గర నేను రాలే. ఆమె అంతా పోయి అంత ఫ్రీ అయ్యి మళ్ళీ వాళ్ళ అన్నతో మాట్లాడిన తర్వాతనే నాతో వచ్చింది ఆ రోజు మ్యారేజ్ తర్వాత. అప్పటిదాకా మీరు ఫోన్లే అని చెప్పేసి వదిలేసి. ఇక మన చుట్టూ అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారు కదా, ఇక అదే లాస్ట్ అనుకుంటా. ఇక అట్లా అప్పటి వరకు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరు ఇల్లు డిస్టర్బ్ ఏం చేయలేరు. ఇక అక్క అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి బాధపడ్డారు. ఉంటది కదా ప్రతి ఒక్క ఆడపిల్లకైనా ఎంత పెద్ద ఉన్నా గానీ ఖచ్చితంగా ఉంటది. అదేంటో రాసి పెట్టినారు ఎవరు అట్లా ఆడపిల్లే పోవాలి అట్లా అని చెప్పేసి. శిరీష గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను భారత్ బయోటెక్ లో ఎంప్లాయ్ ఉండే. ఓకే. రీసెంట్ గానే రిజైన్ చేసి బయటకు వచ్చేసి. అదే ఎందుకని? ఎందుకని అంటే మన వ్లాగ్స్ కైనా ఇంటికాడ సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేకుండా, మమ్మీ చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కొద్దిగా ఏదైనా ఆలోచించే విధానం కానీ ఇంట్లో చేసే పనులు కానీ, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కదా, ఒక్కరం అంటే అది వేరు, చిన్న ఫ్యామిలీ అంటే అది వేరు. అందరం ఉంటాం, అందరికి అన్ని బరువు బాధ్యతలు అన్న వేసుకునేసరికి నాకు మెంటల్లీ హెడేక్ రావడం కానీ, సైట్ మెడ నరాలు అన్నీ ఆయన కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. సో నాకు ఒక్కని చేయలేకపోతున్నా, కొద్దిగా అంటే హెల్ప్ఫుల్ ఉంటావు అని చెప్పేసి నార్మల్ గానే క్యాజువల్ గా మానేసిన. ఇంకోటి ఏంటంటే నాకు కూడా అక్కడ ప్రెజర్ ఉండే, లీవ్స్ ఇవ్వలేకపోవడం, కంపల్సరీ పోవాలి. ఇంకోటి ఏంటంటే నా వర్క్ విషయంలో నేను సూపర్వైజర్, అక్కడ సూపర్వైజర్ ఉంటేనే వర్క్ నడుస్తుంది. సో అట్లా నాకు లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇక ఎన్ని రోజులు చేసినా ఇంతే కదా, మళ్ళీ లీవ్ ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు. ఇప్పుడు మన అవసరానికి మాత్రం లీవ్ మాత్రం కంపల్సరీ ఇవ్వడు. కంపల్సరీ ఎన్ని రోజులు చేసినా కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఏం చేస్తామని చెప్పేసి లైట్ చేసుకుని. శాలరీ కూడా తక్కువ ఉండే కొద్దిగా, పేరుకి ఎంప్లాయ్మెంట్ సూపర్వైజర్ కానీ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ తక్కువ ఉంది. సో ఇక సెట్ అవ్వదు మనకు, ఏముడు చేసుకున్నా సొంతంగా ఇంటికానే చేసుకున్నాం అన్నట్టుగా రిజైన్. ఏదైనా అది గొప్ప కదా, మనకి సొంతంగా మనం ఏం చేసుకుంటే ఫ్రీడమ్ ఉంది, అంటే మన లైఫ్ మన ఇష్టం, మనం ఎంజాయ్ చేసుకుంటే అంత అట్లా ఉంటుంది. కాదు, ఇందాక కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు? అలా అసలు అట్లాంటివి ఏం తెలుసా? కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు, ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి. అంటే అంత టైం మాకు ఉండదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు. అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం, డిశ్చార్జ్ చేయడం, డాడీని చూసుకోవడం, అది ఇది చేసి జర అటు ఇటు ఒక 6 months అటు ఇటు చేయలేకపోయి 1 year ఎగ్జాక్ట్ గా 1 year కూడా కాదు 2 months కో 3 months కో తిని వాళ్ళ డాడీ చనిపోయాడు, మా మామయ్య. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత అటు ఇటు చేసే లోపు మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కే మా మమ్మీ అత్తమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేక అట్లా అన్ని ఒకటేసారి వచ్చేసినాయి. ఈ 2-3 ఈ మా మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయిపోతుంది. ఈ 3 years లా ఈ 3 కొద్దిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, 4 బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, అది 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మనో నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటే. అదే ఇద్దరే ఉన్నాం అనుకో, 2 రోజులు పడుతుంది. అట్లా ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తుంది. హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా
తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతుంది అంటే పిల్లలతో ఉండడం అది ఇది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదా? మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు అనుకోలేదు. థాట్ రాదు కదా అంటే మీకు, కలిసి రాదు కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ అందరు సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ, గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. వాళ్ళ చిన్న కోడలు మనం సపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. అర్థం చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు వదినే వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా, ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వదినది అన్నప్పుడు నా క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది. అసలు ఈ వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది, అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా ఇట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారా? అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు, కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతే నేను ఇంటికి పోతా అని ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే, శీర్షని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుందంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే, కానీ అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలేగా నాకు అంతేం తెలియదు కదా, కొత్తగా వెళ్ళిన ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో ఇక నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఓకే, తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని ఉండదు. కలిసి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లున్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఎట్లా అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే, అది కూడా అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా, కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప 3వ వ్యక్తి దగ్గరికి పోదాం. నేను అందుకే సెపరేట్ గా మళ్ళీ ఏదైనా ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండి వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు, అక్క నేను అనుకుని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది పాపం. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి. అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు
అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏముండదు. తను అక్క అన్ని విషయాలు తెలుసు పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది. అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తుంది. ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇట్టు వెళ్ళాల్సినే అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు. ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వదిలేరు అని అడుగుతాం. వాళ్ళిద్దరు వెళ్ళారు అనుకో, అయ్యా మీ తమ్ముడు పడతలేని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది. ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీషశేఖర్ స్వప్న కానీ అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అదొక బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్ ప్లే బటన్. సిల్వర్ బటన్ దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు. పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటున్నట్టు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనయే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సెపరేట్ శిరీషశేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం. ఓకే అంతే. కాదు, కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య. తెగ పొగిడేస్తున్నారు, ఏం చేసినా పొగుడుతున్నారు కదా. శిరీష పాపం అమాయకంగా ఉంటది, శిరీషని మాట్లాడనివ్వండి. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వకుండా తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. చాలా మటుకు చెప్పిన అక్క లేనప్పుడు గానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అని భయం. ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరు అనుకునేది ఎవరు అట్లా ఏం లేదు. కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ వేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు. చెప్పిన నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది. నాకు ఇంకా కొద్దిగా అలవాటు కాలే, ఇప్పుడు పర్లేదు కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడేవండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము. పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా, పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. చూస్తాము, చదువుతాము, వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా. ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనం ఏందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం? మన నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే, నాకన్నా మన 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది. చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు ఆయన, అదే రాముడు లక్ష్మణుడు అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, స్వామి గారు అడుగులో నడుస్తుంటారు అట్లా, అంతేనా? అంతేనా? అది నిజమే. నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు, ఇప్పుడు కెమెరా అడ్డుంది తనకు కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి, మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th.
అది అందరు గుర్తుంది. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? యాక్చువల్లీ నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక గుర్తు ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. మేము బర్త్డే మచ్చలది కూడా యానివర్సరీ ఉండే. గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో బండ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ అంటే పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే అడుగుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే వేరే మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింకే ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే. ఫ్యామిలీ పోతాం సపరేట్. ఎప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి? ఎగ్ నూడిల్స్ తింటది. ఎగ్ నూడిల్స్ తింటది. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 time or 2 times ఏమో తినిపించిన అంతే. ఎందుకంటే అన్హెల్తీ కదా. మా మమ్మీ గట్ట అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడు ఒక్కసారి 2 times తినిపించిన. మ్యారేజ్ అయింది 3 సంవత్సరాలకి ఓన్లీ 2 times తినిపించిన. ఎగ్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది, ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా, కానీ లైట్ గానా తినరు, ఎక్కువ రేర్. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా రేర్. ఏమున్నా ఒకళ్ళు తినాలనుకుంటే మాత్రం మన ఇంట్లోనే అది చేసుకుందాం, మనమే చేసుకొని తిందాం అన్నట్టుగా పట్టు మరి మనోళ్ళే తినిపిస్తా ఉంటారు. మీ పెళ్లి రోజు ఇప్పుడు? పెళ్లి రోజు June 22nd. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఏ రోజు జరిగింది మీ పెళ్లి? బుధవారం. నిజమా? బానే గుర్తు పెట్టుకున్నారు, అన్ని బాగా గుర్తుంటాయి మీకు. క్వైట్ ఆపోజిట్ మీరు స్వామి గారికి. యాక్చువల్లీ గుర్తుండవు. ఓకే. వచ్చింది బుధవారం అని. కరెక్టే, బుధవారం అయింది. కరెక్టేనా? ఓ నైస్. శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? ఆయన 2 బర్త్డే డేట్స్ ఉన్నాయి, కానీ చేసుకునేది మాత్రం July 30. 2 బర్త్డే డేట్స్ ఎందుకున్నాయి? యాస్ పర్ సర్టిఫికేట్సా? సో సర్టిఫికేట్ యాక్చువల్లీ మా చెల్లిది August 15th, మా అన్నయ్యది Jan 1st. ఓకే. నా బర్త్డే ఎప్పుడమ్మా అంటే నాకేం తెలుసు అంటది. అట్లా ఎప్పుడు చెప్పలే నాకు. నేను అడిగి చెప్పకపోయేసరికి 10th class లో మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది 10th class లో ఆ డేట్ ప్రకారం నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసారు. అదే నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అప్పటి నుంచి అదే డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ అందరికి తెలిసింది July 30 అని చెప్పేసి. అందరికి బండ గుర్తు కాదు. అప్పటిదాకా అసలు బర్త్డే చేసుకోలేదు? అదేంటి? నాకు తెలియక నేను చేసుకోలేదు. అన్నయ్య చేస్తుంటే, చెల్లె చేస్తుంటే తెలియదు డేట్. మా మమ్మీ క్లారిటీ లేదు. అప్పట్లో రాసి పెట్టుకుంటున్నాను, అంటే చెప్పలేము రాస్తున్నా ఏమో తెలియదు, ఏదో గుర్తు పెట్టుకుంటుండే. అట్లా బండ గుర్తు వాళ్ళకి ఏంది January 1st ఒకటి, August 15 వాళ్ళకి బండ గుర్తున్నాయి. నా బర్త్డే చెప్పమ్మా అంటే ఏ కాడు పెట్టినాక 4 అట్లా చెప్తున్నాయి కదా. ఇక అట్లా అంటే క్లారిటీ లేకుండే. సో నేను కూడా లైట్ తీసేసుకున్నాయి. అప్పుడు ఇక మా ఫ్రెండ్స్ ఏదైతే చేసారో నాకు అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అరే 10th class మా ఫ్రెండ్స్ చేస్తారు కదా అని అదే డేట్ గుర్తు పెట్టుకున్నా. ఆ బర్త్డే నుంచే స్టార్ట్ ఇక స్పెషల్ గా చేసినారా మీకోసం? స్పెషల్ గా చేసి నా కోసమే చేసారు. సర్ప్రైజ్ చేసిరు. ఇక ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అట్లా చేసారు అన్నమాట. ఒక డేట్ ఫిక్స్ చేసారు, అదే కంటిన్యూ అయిపోయింది. మీకు తెలుసా ఈ విషయాలు? చెప్పినారు ఎప్పుడైనా? ఎక్కడ చెప్పలేదు నేను. అవును. అంటే బర్త్డే డేట్ ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసిరని తెలుసు అంతే, అంతకుముందు. ఓకే. శేఖర్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే గ్రీన్ కలర్ కర్రీస్ వండితే ఇష్టంగా తింటాడు. అంటే పచ్చిమిరపకాయలతోటి. అంటే మటన్, చికెన్ లాంటివి వెజ్, కాకపోతే పచ్చ కలర్, గ్రీన్ కలర్ అంటాం కదా, అట్లా కనిపించాలా? అంటే నార్మల్ గా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసే కర్రీస్ ఉంటాయి, అట్లాంటి కర్రీస్ ఏ కర్రీ అయినా సరే అది ఇష్టంగా తింటాడు. అంటే చిన్నప్పటి మా అమ్మ బాగా, అందుకే పచ్చకాయలు తీసుకొచ్చినారా? ఏదైతే నాకు తెలియదు, సడన్ గా వాళ్ళు కట్టుకోరు. అంతేనా? ఓకే. ఫేవరెట్ కలర్ ఏంటి? ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసిపోయిందేమో. ఏమో తెలీదా? నేను ఎప్పుడు ఏ కలర్ అన్నది ఏం లేదు, మనిషికి సెట్ అయ్యే డ్రెస్ కలర్ అయితే అట్లా తీసుకుంటారు అంతే. ఏముందా ఫేవరెట్ కలర్? నాకు అట్లా ఏం లేదు. అవునా? అదేంటండి?
నాకే తెలియదు అనుకున్నా. ఫేవరెట్ కలర్ అనేది ఏం లేదు మనకు. కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, ఏదైనా కార్ కొన్నప్పుడు కానీ అలాంటివి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లా మనకి ఇంతవరకు మనం ఏం చేయలేదు కాబట్టి నాకు అంత పట్టింపులు లేవు. ఏదైనా సరే అరే చూడడానికి బాగుంది అనుకో అది చేసుకుంటాం అంతే. ఇప్పుడు బట్టలు కొన్నప్పుడు టీ షర్ట్ కొన్నా షర్ట్లు కొన్నా ఈ కలర్ బాగుంది అంటే తీసేసుకోవడం. ఇదే నా ఫేవరెట్ కలర్ అంటే కాదు కదా. అంతేనా? అట్లా కోపం వస్తే ఏం చేస్తారు బాగా? ఎక్కువ ఏం కోప్పడడు. అంతేనా? ఎక్కువ కోపడకపోయినా కోపడ్డప్పుడు ఏం చేస్తారు? సైలెంట్ ఉంటా. నిజమా? అదే అరవరా? ఎప్పుడు అరవలే. వామ్మో ఇద్దరం ఉంటే అరుచుకునేటోళ్ళేమో. నేను ఒక్కని అరిస్తే అందరు ఉరికొస్తారు. అట్లా ఉంటది కదా. భయం కూడా ఉంటది కదా జాయింట్ ఫ్యామిలీలో. అనడానికైనా ఎవరికైనా భయం ఉంటుంది. ఇప్పుడు తిన్నా అనుకో ఏమైందిరా డాడీ వస్తాడు మమ్మ వస్తాడు అన్న వస్తాడు వదిన వస్తాడు అట్లా ఉంటది కదా. యాక్చువల్లీ అంత మాకు ఎప్పుడు రాదు. అంతేనా? కోపం అనేది కోపడానికి కూడా అలాంటి పనులు ఏం చేయలేదు అని కూడా. మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు. అయ్యో ఎందుకండి ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు? ఇంతవరకు నేను బర్త్డే కూడా ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలే. ఇవ్వలేదు. విష్ అయినా చేస్తారా? అదొకటి చేస్తారు, గిఫ్ట్ మాత్రం ఇవ్వలేదు. నెక్స్ట్ టైం ఇస్తారులేండి. ఇప్పుడు చెప్పినాం కదా. శిరీష గారు మీరు అప్పుడు బిజినెస్ చూసుకుంటుండే కదా, శారీ బిజినెస్ బట్టల బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసి బిజినెస్ చూసుకుంటుండే, మళ్ళీ ఎందుకు వదిలేసినారు? అంటే కొంచెం ఆ బిజినెస్ లో ఊకే ఫోన్ చూడడం వల్ల హెడ్ ఎక్ అంటే అక్క కొంచెం మైగ్రేన్ హెడ్ ఎక్ ఉంది, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల ఇంకెక్కువ అయిపోయింది. ఓకే, ఈ బిజినెస్ ఏమో కానీ హెల్త్ ఇష్యూ ఎక్కువైంది అని చెప్పి అది కొంచెం వద్దనుకొని వదిలేసినాం అంతే. తర్వాత ఏం చేయలే, మళ్ళీ ఇంకేం స్టార్ట్ చేయలేదా? లేదు. ఎందుకని? అంటే నార్మల్ గా ఏం చేయలే, ఈ అంటే షెడ్ దగ్గర మేకలు అవి ఉన్నాయి కదా అదొకటి ఇప్పుడు అవి మీ నాన్నగారు చూసుకుంటారు కదా అంతే కదా. మేము కూడా సపోర్ట్ ఒక్కటే చేసుకోలేదు కదా. మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా మాకు తెలియకుండా ఉంటది కదా ఎవరికైనా బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో డాడీకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ మేము ఇచ్చిన అనుభూతం మరి ఏదో తెలియదు కానీ పోచమ్మ చేతి వంట ఛానల్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసినాం, ఫుడ్ ఛానల్. ఓకే, మమ్మీని డాడీని పెట్టి కెమెరామెన్ గా మేము తీసినాం. ఓకే, ఒక 4-5 వీడియోస్ ఏమో తీసినాం. మంచిగా 1 మిలియన్ వరకు మంచిగా రీచ్ ఉండే. ఆ మూమెంట్ లోనే మమ్మీని కూడా జాబ్ మానేపించి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకున్న మూమెంట్ లోనే మమ్మీకి అట్లా అయింది. అట్లా అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి దూరమే మొత్తమే ఛానల్ అట్నే ఉండిపోయింది. తర్వాత వీళ్ళు కొన్ని రోజులు కంటిన్యూ చేసేది కానీ దానికి దీనికి సెట్ అవ్వాలి, ఛానల్ అట్నే పక్కన పెట్టేసినాం. సో డాడీకి ఏంటంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ అమ్మని తలుచుకున్నప్పుడు కానీ వీడియోలు చూస్తారు. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ చూసుకొని తలుచుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అమ్మ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉంటాడు నాన్న. అదొక జ్ఞాపకార్థం లాగా అయిపోయింది. ఓకే, హైదరాబాద్ లో ఒక ఇంటికి కూడా షిఫ్ట్ అయినారు, రెంట్ ఇక్కడ తీసుకొని. రీసెంట్ గా అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి అప్పుడు తెలుసు నాకు, అది తెలుసు. మళ్ళీ మొన్న ఈ మధ్య రీసెంట్ గా అందరూ పాలు పొంగిచ్చుకొని ఇంటికి వచ్చి చేసినారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినారు? అయితే యాక్చువల్లీ నాని పాప స్కూల్ కోసం అని వచ్చినాము. నాని పాప స్కూల్ ప్లస్ కొద్దిగా పిల్లలు చిన్న ఉన్నారు కదా, హైదరాబాద్ లో ఉంటే కొద్దిగా సిటీ కల్చర్ ఉంటది, ఊర్లో ఉంటే అట్లా సెట్ అవ్వదని చెప్పేసి వచ్చాము. బట్ నానిబానికి మన ఇండస్ స్కూల్లో కన్ఫర్మ్ అయినుండే, కన్ఫర్మ్ అయింది. బట్ బస్ ఫెసిలిటీస్ లేదన్నారు. మేము తీసుకున్న ఏరియా నుంచి అక్కడికి బస్ ఫెసిలిటీ లేదు. సో ఇంత దూరం వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి సరే ఉన్నని ఇప్పుడైతే స్కూల్స్ ఏమో హాలిడేస్ కదా అని చెప్పేసి అక్కడే స్టే చేసినాం. తీసుకున్నా కానీ 2 months ఉన్నాం. ఆ 2 months లో 1 month ఉన్నాం అక్కడ. ఈ 1 month మాకు రాకపోకలా అయిపోయినాయి మా ఇంటికి. ఇంకా డాడీకి ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది, చెల్ల దగ్గర వేయండు అక్కడ ఇక్కడ. ఇక చూసినా కొద్దిగా బాగుండదు కదా, డాడీకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ మనతోనే కలిసి ఉంటారని చెప్పేసి సరే వద్దనుకోసం అప్పుడే వెనక్కి వెళ్ళిపోయినారు. అంతే. మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా? అంటే నాకు విలేజ్ లైఫ్ అలవాటు కదా చిన్నప్పటి నుంచి, అదే ఇష్టం అనిపిస్తుంది. కానీ సిటీకి వెళ్తే అక్కడ కొద్దిగా అలవాటు అయ్యేంత వరకే కదా, కాకపోతే నాకు విలేజ్ లైఫ్ ఇష్టం ఎక్కువ. అంతేనా? నిజంగా సిటీ తెలియదు కాబట్టి విలేజ్ లైఫ్ ఇష్టం. అంటే అటు సైడ్ ఎట్లా అది అని మనకు అంత ఐడియా లేదు. మొన్న 1 month ఉన్నాము కానీ అక్కడ ఉన్న మా విలేజ్ లో ఎట్లున్నామో అక్కడ కూడా అట్లనే అనిపించింది. హైదరాబాద్ లెక్క లేదు. నార్మల్ గా అటు ఇటు ఎయిర్పోర్ట్ అయినా అంత ఫ్రీడమ్ సేమ్ ఊర్లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం అన్నట్టుగానే ఉంది ఫీలింగ్. ఇక్కడ హైదరాబాద్ ఉంటే మాత్రం ఉండలేకపోతున్నాయి, వాళ్ళకైనా దానికైనా ట్రాఫిక్ కి అమ్మో
ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కామెంట్స్ చేసినారు కదా, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక నాని పాపే కాదు కదా, నెక్స్ట్ శేఖర్ అన్నాళ్ళు వస్తారు, శేఖర్ అన్నాళ్ళ పిల్లలు వస్తారు, ఇవన్నీ. అలా అంత సడన్ గా ఊరు నుంచి వెళ్తామా అలా ఉండదు కదా. మేము డిస్కస్ చేసి ఫ్యూచర్ ఏంది ఏం కదా, ఇందాక నేను చెప్పింది కదా, ఏదైనా కానీ ఫస్ట్ మేము ఒక గ్రూప్ మీటింగ్ ఉంటాం అనమాట. తినేటప్పుడు సంథింగ్ ఏదో బయట కూర్చున్నప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుని ఓకే అనుకుంటే మనం ఇంట్లోకైనా బయలుదేరుతాం తప్ప అంతకు మించి ఒక ముందడు వేయలేం. మమ్మల్ని కాదని వాళ్ళు చేయలేరు, వాళ్ళని కానీ మేమేం చేయలేము. ఏం చేసినా అందరి కోసం చేస్తాం కాబట్టి ముందడుగు చేస్తాం. అట్లా అది లాస్ అయినా సరే లాభం అయినా సరే మొత్తం పోతుంది, వస్తే అందరం ఉంటాం కదా, అట్లా చేస్తాం. ఓకే, మిమ్మల్ని ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చెప్పండి. శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా, స్వప్నకి ఎక్కువ ఇష్టమా? టిపికల్ క్వశ్చన్ అందుకే అన్నా. అంటే నిజం చెప్పండి, శేఖర్ గారి కంటే మీరు స్వప్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రోజంతా స్వప్నతోనే ఉంటారు కదా, అందుకని ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, ఏం చెప్తారు చూస్తారు. నాకు చెప్పిన విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. అంటే మన విషయాలు కొంచెం అక్కతోటి అప్పటి నుంచి ఫ్రీ అయిపోయినాయి, కానీ తనతోటి ఎక్కువ ఉంటాయి కదా, తన అనిపిస్తుంది. అమ్మో పర్లేదు, వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని మాకు అనిపిస్తుంది, వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఉండాలి. ఎక్కడైనా సరే ఒక రూమ్ లో 10 మంది బాయ్స్ ఉండొచ్చు కానీ ఒక 3 గర్ల్స్ ఉండలేరు. అలాంటివి ఇంత మంచిగా ఉంటారు అంటే మా అదృష్టం కదా అది. వాళ్ళు మంచిగా ఉంటే చాలు, వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. ఓకే, స్వప్న కంటే ఎక్కువ ఇష్టం మా ఆయన కంటే అని చెప్పిన శిరీష గారు ఇదే టైటిల్ పెడతారా, ఇదే తమ్ముడేలు బాగుంది కదా. ఏమంటారు, నిజంగానే స్వప్న కంటే ఇష్టం అంత? ఎందుకు అంత ఇష్టం, ఏం నచ్చింది స్వప్నలో? నన్ను చాలా ఏ విషయంలో అయినా ఒకసారి కోప్పడ్డా ఇంకోసారి నన్ను దగ్గర తీసుకుంటది, కొంచెం అమ్మలాగా అనిపిస్తది నాకు తను. అంటే ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి నువ్వు అంటారు కదా, అత్త అయినా నువ్వే కోడలు అయినా నువ్వే అంటారు కదా. ఇది ఆమె కూడా ఆల్రెడీ ఆమెకు ఆ ప్లేస్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఊర్లో అందరికి తెలుసు కాబట్టి. అత్తమ్మ ప్లేస్ లో ఉంటది కదా, కొన్ని పని విషయంలో అయినా ఏదైనా గానీ చెప్పుతది, అట్లా చెప్పేతీరైనా పని విషయంలో ఏదైనా కానీ చెప్తా అనమాట, మంచి చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అన్న ఎక్కువ ఇష్టం, వదిన ఎక్కువ ఇష్టం? నాకు అన్న ఎక్కువ ఇష్టం. అట్లా చెప్తుంది, అన్న ఎక్కువ ఇష్టం, భార్య ఎక్కువ ఇష్టం? ఇది టిపికల్ క్వశ్చన్. అన్ననే ఇష్టం. మీరు చెప్పేస్తున్నారు ముందే. అంటే బావ అట్లా మాతోటి అట్లా ఉంటాడు కాబట్టి నాకు అట్లా అనిపిస్తది. అంటే అక్క ఇష్టమా బావ ఇష్టం అంటే బావ పైకి పోతా నేను చెప్పడానికి. అంటే కొంచెం నాకు తను మా నాన్నలాగా అనిపిస్తాడు, కొంచెం నా విషయంలో అర్థం చేసుకోవడం అయినా. నా ఫేస్ కొంచెం మారిపోయింది అనుకో, 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా అని చెప్పేశాడు. నాకు ఒకసారి అట్లా అనిపించింది, నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక 2 days నుంచి అనుకుంటున్నా. బావకి ఇంకా చెప్పలే, అక్కతోటి కూడా నేను అనలే. కానీ బావ నా ఫేస్ చూసి అరే 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసరికి నాకు అట్లా అనిపించింది. అది ఫస్ట్ టైం నాకు ఫేస్ చూసి అట్లా చెప్పేసరికి నాన్నలాగా అనిపించింది నాకు. అవునా, మీ నాన్న మిస్ అవుతున్నారా? చాలా, అంటే ఒక్కోసారి వీళ్ళ దాంట్లో చూసుకుంటా మేము కూడా మిస్ అవుతున్నాం. ఎందుకంటే నాకు కూడా అత్తగారింటికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు కూడా ఒక డైరెక్ట్ ఉండాలి కదా, అది మిస్ అయిపోయినా. యాక్చువల్లీ మాకు అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా, 1.5 months 2 months ఉన్నాయి, హెల్త్ బాగాలేక చనిపోయారు. కానీ ఆ మర్యాదలు ఎట్లుంటాయని చెప్పేసి నాకు కూడా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అక్కడికి పోయినప్పుడల్లా. కానీ వీళ్ళ అన్నదమ్ములు మంచిగా వస్తుంటారు, 3 ఉంటారు. పోయినప్పుడల్లా బాగా వచ్చిన మస్తు మర్యాదలు చేస్తారా? అమ్మ మర్యాద చచ్చిపోవాలి. అందుకని నేను వెళ్ళండి ఇప్పుడు చాలా రేరు, పోయినంటే ఇక వదలరు, అట్టే ఉంచుకుంటారు, పోనివారు, దమ్ చేస్తారు అలా. అట్లా అంటే 3 అన్నలు ఒక్క బావ కదా, అవును, ఒకరు కాకుంటే ఒకరు అన్న వాళ్ళు ఉంటాయి, కొంచెం సిట్టింగ్ అలాంటివి ఉంటాయి కదా. చూసినారా శిరీష గారు చాలా తెలివైన వాళ్ళు, మీరందరికి అర్థం కావట్లేదండి, మీ అందరికి చాలా తెలివైన వ్యక్తి శిరీష గారి ఫ్యామిలీ. అన్న వాళ్ళు తినకి ఎట్లా అంటే మర్యాద ఎట్లా ఇస్తారో తనకంటే బావకి కూడా చాలా మర్యాద ఇస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాం కదా, ఇప్పుడు పండుగలకు పోయినా పబ్బలకు పోయినా ఏదైనా పోయినా పిలుస్తారు. అంటే పిలిచిరంటే ఒక పిలుపు వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ అత్తగారి నుంచైనా మా అత్తగారి నుంచైనా ఇట్లా పలానా ఫంక్షన్ పలానా దావత్ అనే పిలిచినప్పుడు మేమందరం వెళ్తాం, వాళ్ళందరం వెళ్తాం. వాళ్ళ చుట్టాలంటికైనా మేమందరం వెళ్తాం, వీళ్ళ చుట్టాలంటికైనా మేమందరం వెళ్తాం. సో అట్లా పోయినప్పుడు ఇక నాకంటే ఎక్కువ మనకే మర్యాద ఇస్తారు, పెద్దబా అని బాగా మర్యాద ఇస్తారు. అవునా, ఓకే. మీ ఇద్దరు సపరేట్ ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు దీనికి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? ఇంతవరకు అట్లా మోస్ట్ హ్యాపీయెస్ట్, బాగా ఆనందం వచ్చిన సందర్భం?
మాకు రోజు మంచిగా ఉంటది అట్లా అదే నేను అదే ఆలోచిస్తున్నాను. మోస్ట్ హ్యాపీనెస్ అంటే అంత కొత్తగా ఎగ్జైట్మెంట్ అయిన రోజు ఏముంది, మేము రోజు అవుతాం కదా, రోజు ఎగ్జిట్ అవుతారు. నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు. ఎవరికి బాధ ఉన్నా అందరం షేర్ చేసుకుని ఉన్న బాధ తీసేసుకుంటాం కదా. మాకు అంత ఫీలింగ్ ఉండదు, గుండెలో బరువు పెట్టుకున్నంత బాధ అనేది ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరికైనా సరే ఇంట్లో చిన్న గొడవ వచ్చినా ఏమొచ్చినా సరే రూమ్ లో నుంచి బయటకు వచ్చిన చాలు, పిల్లలు అన్న అందరూ ఉండిపోతారు, ఆ బాధ అనేది ఉండదు, మళ్ళా అందరం కలిసిపోతాం, అంత బరువు అంత బాధ అనేది ఉండదు. నేను అడిగిన ఆనందం గురించి. ఆనందమైన అంతే కదా, అందరం పంచుకుంటాం. నైస్. పోన్లేండి. ఇప్పుడు అంటే ఫ్యామిలీ విషయంలో అత్తమ్మ లేదని బాధ తప్ప అంతా ఓకే మా ఫ్యామిలీలో. నా రెండో క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేసినారు ఆవిడే. ద సాడెస్ట్ మూమెంట్ అంటే బాగా బాధపడిన మూమెంట్ ఏంటని అడగబోయింది. మమ్మీ అత్తమ్మ. మీకు కూడా అత్తమ్మని మిస్ అవడమేనా? చెల్లి వచ్చిన అందరం బాగుంటాం కానీ మమ్మీ లేదన్న లోటు అయితే ఎవరికైనా ఉంటది కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా మటుకు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎక్కడ కానీ ఎక్కువ మందికి డాడీ లేరు, చాలా మటుకు అయితే రేర్, ఎక్కువ అదే ఉంటుంది నాకు తెలిసి. డాడీ లేకపోతే ఎట్లుంటుందో నాకైతే తెలియదు. డాడీ లేకపోతే ఏముంది ఆల్మోస్ట్ కొడుకే బరువు బదులు పడతాయి. కానీ మమ్మీ లేకపోతే ఎవరు చెప్తారు, కోడలకు ఎవరు చెప్తారు, పిల్లలకు చిన్న పిల్లలకి ఏమవుతారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు నైట్ టైం లేదన్నా ఏదో అవుతా ఉంటాయి సంథింగ్ పాత విషయాలు ఏదో, అవి కొంతమంది పసిగట్టి పసకలైన ఇప్పుడు కళ్ళకు పసకలు అంటారు కదా, అది మనం గుర్తుపట్టలేము. కానీ పెద్ద మనుషులు ఉంటే గుర్తుపడతారు. ఇలాంటి విషయాలలో కానీ మంచి చెడు చెప్పే విషయాలలో మాత్రం మస్తు మిస్ అవుతాం మేము మమ్మల్ని. ఎందుకంటే చెప్పనీకి లేదు, మా మమ్మీ లేదు. డాడీ అంటే మనకు తెలుసు, ఇప్పుడు డాడీ మాతో ఉంటారు కాబట్టి ఓకే. కానీ కొన్ని విషయాలు ఫ్యామిలీ ఇంట్లో విషయాలు కానీ హెల్త్ విషయాలు కానీ బయట వాళ్ళతో ఎట్లా మెదులుకోవాలి, ఎవరు వేసి ఉంటారో అన్ని చెప్పేది మాత్రం తల్లి ఒకటే. మన కడుపులో అంటే మనకు ఆకలి అవుతుందా లేదా అని చూసి చెప్పేది కూడా తల్లి ఒకతే. ఎప్పుడు ఏడవైనా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకతే. అదైతే మేము చాలా మిస్ అవుతాం, ఎందుకంటే అది చెప్పుకోలేనటువంటిది. అది నిజంకి బాధ అనిపిస్తుంది. మేము ఎంత సంతోషంగా ఉన్నా, ఎంతమంది కలిసి హ్యాపీనెస్ గా ఒక దావత్ చేసిన ఇంట్లో మాకు ఎప్పుడు దావత్ లానే ఉంటది. ఇంట్లో సందడి ఒక పండగ వాతావరణం ఉంటది. కానీ ప్రతిరోజు అమ్మని మిస్ అవుతారు. నాన్న అదొక ఇది ఉంటది, అది మాకు అట్లా అనిపిస్తుంది. మీకు అదేనా? సేమ్ సేమ్. అత్తమ్మ ఉంటే కొన్ని ఇంకా బైకడి పనులైనా కొంచెం బయట పనులు ఇంకా నేర్పిస్తుండే, అవి చాలా మిస్ అయినాం. అంటే వేరే వాళ్ళతోటి ఫ్యామిలీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళతోటి మనం ఎట్లా ఉండాలి అది కొంచెం అంటే ఇప్పుడు అక్క కూడా నేర్పిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా తను ఉంటే ఇంకెక్కువ పరిచయాలు అట్లా ఉంటది కదా అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు శిరీష గారు అంటే మంచి పర్ఫార్మరు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్ట్ అంటుంటారు కాబట్టి అందరూ. ఇప్పుడు డాన్స్ అయితే చేపించలేం కానీ ఒక పాట అయితే పాడేది. డాన్స్ అయితే మాతో చేసింది. పెళ్ళైన కొత్తలో ఎవరైనా డాన్స్ చేస్తారా? ఎవరైనా మోహమాటం ఉంటది. అవును. కానీ పెళ్ళైన రోజే నాతో బుల్లెట్ బండి సాగు డాన్స్ చేసింది. మళ్ళీ మేము వినాయకుడిని పెట్టినప్పుడు కానీ సంథింగ్ మా వినాయకుడు మెయిన్ వినాయకుడు ప్రతిసారి మాతో కలిసి డాన్స్ చేస్తుంది. అప్పుడు బాగున్నా ఎవరున్నా అన్ని పట్టించుకున్నాను. అంటే ఫస్ట్ టైం అంత పెళ్లిలో నేను అంత డల్ ఉండేసరికి ఇట్లా డాన్స్ చేస్తుందా ఇట్లుంటదా అని అందరు షాక్ అయిపోయారు నేను డాన్స్ చేస్తే. అంటే ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఉంటారుగా, నార్మల్ గా నేను మా అన్న వాళ్ళతోటి డాన్స్ చేస్తుంటా. అట్లా అలవాటు అయ్యి సడన్ గా మనకి డాన్స్ వచ్చిన వాళ్ళు సాంగ్ కొంతమంది డాన్స్ చేస్తే మనకు కూడా ఫీలింగ్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒకటే అడుగుతా ఉంటా ఎప్పుడైనా కానీ, పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు. కొంతమంది పెళ్లికి ముందు ఎంత టాలెంట్ ఉన్నా పెళ్లి తర్వాత తొక్కేసుకొని వాళ్ళంతా వాళ్ళే నాకు వద్దు, నాకు పెళ్లి అయింది కదా ఎవరైనా ఏమని అనుకుంటారు అని చెప్పి చాలా మటుకు అయితే లోపల దాచిపెట్టుకుంటారు. నేను మీకు మస్తు ఫ్రీడమ్ ఇస్తా, నీ ఇష్టం, నువ్వు దేనికి సిగ్గుపడకు. రీల్స్ అంటారు కదా, రీల్స్ చెయ్యి, ఏమవుతుంటారు ఆల్రెడీ చేసినట్టు ఒకప్పుడు పెళ్లి కాకు చేసిన ఫ్లాట్ లేదు, చెయ్యి, నేనే సపోర్ట్, నేనే వీడియో తీస్తా, చెయ్యమని ఎంకరేజ్ చేస్తా ఉంటా, డాన్స్ చేయమని చెప్తా ఉంటా. కానీ అన్ని టాలెంట్ మొత్తం లోపల తొక్కేసుకొని ఉంటా ఉంటది. కానీ ఇప్పుడు బయటకు పడుతుందో అర్థం. ఇప్పుడు ఒక టాలెంట్ చూపిద్దాం, మీలో సింగింగ్ టాలెంట్ చూపిద్దాం మన జనాలకి. అవునవునవును, నేను ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన ఈ విషయం. మేము లేనప్పుడు వీడియో లేనప్పుడు కెమెరా లేనప్పుడు వంట రూమ్ లో గానీ బాత్రూమ్ ఇంకోటే గానీ పాటలు పెట్టుకుని పాటలు పాడుతా ఉంటది. పాడు శిరీష అంటే ఎప్పుడు వాడదు, ఇప్పుడు వాడదు. చాలా మంది అడుగుతారు కానీ ఏదైనా సాంగ్ వస్తే ఆటోమేటిక్ అట్లా వస్తుంది కానీ నా అంతలో నాకు భయం వేస్తుంది. ఏ సాంగ్ అయినా సరే అంటే నార్మల్ గా పాడుతుంటాం కదా, ఆ సాంగ్ వస్తుంది కాబట్టి కంటిన్యూగా వాడగలుగుతాం కానీ ఒక్కదాని అట్లా. ఫేవరెట్ హీరో ఎవరు?
పవన్ కళ్యాణ్. వామ్మో నాకు కూడా పవన్ కళ్యాణ్. అంటే కొంచెం మా నడిపన్న పవన్ కళ్యాణ్ స్టైల్, హెయిర్ స్టైల్ అట్లా చేస్తాడు. ఇక తన చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళని చూస్తాడు అట్లా ఇష్టం ఇప్పుడు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ పాడండి. గుర్తు తెచ్చుకో. అట్లా రాలేదు. వస్తుంది. ఈ రోజు మీ టాలెంట్ చూపించేసేదే, ఖచ్చితంగా చూపించేస్తాం జనాలకి. ఏ సాంగ్ అయినా వాడుతావు. అది ఏదైనా ఓకే. రాదా రాదా మీ వీళ్ళ చెల్లి సాంగ్ ఉంది కదా, మొన్న వాడినావు కదా సెలేరు అంటున్నావు. పల్లేరు గాయలు అది పాడు. మన ఊరి ఆ, పాడు. మన ఊరి సిరివిన్కరో మల్లేశ రేగడి భూములరా, మల్లేశ రేగడి భూములరా, పల్లేరు గాయల్లురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా. ఫ్యామిలీ అందరు ఒకటే పాట పాడాలని ఫిక్స్ చేస్తున్నారా? ఎందుకు అంటే స్వామి గారు కూడా ఇదే లైన్ ఇంతే పాడినారు పాట. అంటే మాకు సిచ్యువేషన్ ఇంట్లో ఇంకా సాంగ్ బయటికి రాలే మనకు. అదే అదే అక్కడ స్టూడియోలో ఉంది. ఇక రీల్స్ చేయడం కానీ ఏదైనా కానీ ఒక ప్రాక్టీస్ చేస్తా ఉంటాం కదా, అందరికి తెలిసిపోయింది అనమాట. అంటే ఈ రీల్ నేను మొన్ననే ఈమె మన నానిపాప కూడా వాడుతుంది సాంగ్, ఏ సాంగ్ వాడుతుంది. అందరికి వచ్చేసింది ఇంట్లో పాట. అదొకటే పాడతారు మీరు, సినిమా పాటలు ఏం పాడరా? పాడుతుంది, హిందీ పాటలు పాడుతుంది, తెలుగు పాటలు పాడుతుంది, హిందీ పాటలు కూడా వాడదు. అదిగో పాపం ఎందుకండి అట్లా ఇబ్బంది పెడుతున్నారు, పాట పాడండి. నామ కూడా ఎప్పుడు వాళ్ళకి అందుకని అడుగుతున్నాను. అంటే ఇంతవరకు ఎవ్వరు ముందు నేను పాడలేరు. కళ్ళు మూసుకోండి మీరు, నేను కూడా కళ్ళు మూసుకుంటా. అట్లా ఏం లేదు. అంటే ఏదైనా సాంగ్ వస్తే పాడగలుగుతా గానీ అట్లా లేదు, నాతోటి రాలేదు. రాలేదా? ఫోన్ ఎప్పుడు వాడే అనమాట. పర్లేదులే, ఎంత ఇబ్బంది చెప్పిన ఈ విషయం కూడా చెప్పిన, నువ్వు నిజంగా వాడితే ఇప్పుడు ఎలాగో జ్యోతి సింగర్ అవుతుంది కదా, నీకు అట్లే సింగర్ అంటే పాడిస్తామని తెలియాలి కదా. ఇప్పుడు వాడింది అంటే పాడితేనే తెలుస్తుంది కదా గొంతు ఎట్లుంది, మేము పాడగలుగుతా లేదా మనకు కూడా క్లారిటీ రావాలి కదా. అట్లా వస్తేనే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్తే ఎప్పుడు వాడదు నమ్ము కూడా, అసలు నమ్ము కూడా అసలే వాడదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ గొంతుతో ఇప్పుడు వాడడం. ఫస్ట్ టైం నేను ఇట్లా వాడతా అని చెప్పి ఇంకా బావకి అంటే అక్కనే నార్మల్ గా వాడుకుంటాం అనుకో. అదే వాళ్ళు వాడుకుంటారు ఇంట్లో, కానీ మనం కూడా వాడరు. టాలెంట్ బయట పెట్టారు కదా. అంతేనా? అస్సలు పెట్టద్దు, దాచిపెట్టుకోండి. అట్లా దాచిపెడితే నేనేం చెప్తా, మన టాలెంట్ అనేది 10 మంది తెలిస్తేనే టాలెంట్ అంటారు. అవును, అది లోన్ ఉంటే వేస్ట్ కదా. అందుకనే మంచి ఫ్రీడమ్ ఇస్తాను నేను. హిడెన్ టాలెంట్, హిడెన్ టాలెంట్. మాకైతే బాత్రూమ్ సింగర్ లెక్క. మీరు కూడా పాటలు పాడతారా? పాడతా గానీ అంత నాకు గుర్తుండదు. లిరిక్స్ గుర్తుండవు. ముంగట పెట్టుకుని పాడతా గానీ నాకు కూడా చాలా ఇష్టం పాడాలన్నా యాక్టింగ్ చేయాలన్నా గానీ మర్చిపోతా ఉంటా. అదే నా మధ్య మర్చి పెట్టుకోవాలి. ఓకే, పెళ్లి తర్వాత ఎప్పుడైనా మంచి ప్రపోజల్ జరిగిందా మీకు? లేదు కదా, మనం చేపిద్దాం ఇప్పుడు. ఒకసారి మా శిరీష గారి కోసం క్యూట్ గా స్వీట్ గా మంచి ప్రపోజల్ కావాలి. యాక్చువల్లీ బేసికల్లీ ఫిజికల్లీ మాన్యువల్లీ మెంటల్లీ మ్యాథమెటికల్లీ ఎలాగైనా పెళ్లి ఎలానో గడిచిపోయింది కానీ ఇంతవరకు నేను ఆమె కానీ ఆమె నాకు ఇంతవరకు కానీ ప్రపోజ్ చేసుకోలేదు. అందుకే ఈ రోజు మా కోసం, మా ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వింటున్నా. అదిగో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది వినాలని. అంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారంటే నేను చెప్తాను ఇంకా. అంటే మాకు అట్లాంటి రాలేదు. నేను కూడా స్టిల్ ఇప్పటికి నేను ఏం చెప్పలేదు తనకి. ఏదో తను అర్థం చేసుకుంది, నేను అర్థం చేసుకున్నా అంతే. అట్లా అర్థం చేసుకున్నారు. ఓకే, మాకు కూడా అర్థం అవ్వాలి కదా. ఏదైనా కానీ అర్థం చేసుకుంటే బెటర్, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము కదా కొన్ని విషయాలు. ఇది కూడా మాకు అట్లే అనిపిస్తుంది. ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. నేను తను ఆడవాళ్ళు కొన్ని వినాలనుకుంటారండి మంచిగా. అనుకోలేదు. అదిగో కొంచెం చెప్పు మంచి. నా కాలం ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు అట్లా. జస్ట్ ఆ 3 ముక్కలు చెప్పండి కొంచెం ప్రేమగా. నాకు భయం అవుతుంది. ఆమెను చూసి చెప్పండి. ఐ లవ్ యూ. లవ్ యూ టు బాబా. ఎట్లా అనిపించింది? భయం అవుతుంది. కూల్గా అయిపోయింది చేతులు. నాకు కూడా అంటే ఇంతవరకు నేను ఇప్పటికి స్టిల్ ఎవరికి అట్లా చెప్పలేదు. అంటే కొంచెం గర్ల్స్ తోటి దూరం కదా మాట్లాడ భయం అవుతుంది నాకు. యాక్చువల్ చెప్పాలంటే ఎవరితో అంత ఈజీగా మూవ్ కావాలండి నేను. ఓకే, ఎంత ఎవరైనా సరే రిలేషన్ అయినా సరే బయట ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మూవ్ అంటే రిలేషన్ పెరిగిందంటే వదులుకోను. ఓకే, లేదంటే యాక్చువల్లీ దగ్గర కూడా పోను. ఎంత హాయ్ అంటే హాయ్ అట్లనే ఉంటాను నేను. ఎక్కువ
దగ్గరలో ఉన్నారు అట్లా. ఓకే డన్. లాస్ట్ గా మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అనగానే ఊపిరి పీల్చుకుంటున్నారు మీరు. మీ సబ్స్క్రైబర్స్ కి యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీకా మీ ఫ్యామిలీకా? రెండు ఫ్యామిలీస్ కి. సో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వల్లే ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మేమైతే. సో ఈ స్టేజ్కి రావడం కారణం కూడా మీరే కాబట్టి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ మాకు మా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇట్నే ఇంకా ఎంకరేజ్ చేసిరంటే కంపల్సరీ మీ ముందు ఇంకా మేము ఉంటాం. మంచి మంచి వీడియోస్తో మేమైతే మీ ముందుకు వస్తూ ఉంటాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. డన్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా వెయిటర్ కాబట్టి నాకు భయం అవుతుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ అట్లా నాకు ఒక్కడేసారి కెమెరా వెయిటర్ డైలాగ్ చెప్పమంటే మేము అంతగానే చెప్పలేము. అంతేనా? ఫియర్. ఇప్పుడు ఇందాక ఎట్లా ఉంటుంది నాకు అట్లా అనిపిస్తుంది. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో వచ్చేస్తుంది. సడన్ గా కెమెరా వెయిటర్ మీరు మాట్లాడని చెప్పారనుకో భయం వేస్తుంది. అందుకే నాకు తెలిసి తిను అందుకే భయపడుతుందేమో. సడన్ గా కెమెరా వెయిటర్ మాట్లాడని చెప్తాం కదా అట్లా భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా పాపం? ఇప్పుడు అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి ఇంత బాగా మాట్లాడి మమ్మల్ని అలరించినందుకు నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. That's all for today guys. We'll meet in the next interview. Until then, take care. Bye bye.